నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన లలితా త్రిపుర సుందరీదేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు. అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు. మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా, భూ వివాదాలున్నా, కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి. మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై 6 నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి. మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా 9 రోజులు హోమాలు, అలాగే త్రిపురాంతకంలో మహాపూర్ణాహుతి చేసుకోబోతున్నాం. వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని కోరుకుంటారు. ఖచ్చితంగా స్థిరంగా ఉండాలి అని అంటే మనం ఖర్చు పెట్టే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్ని పూజలు చేసేస్తున్నాం, లేకపోతే ఇంకొక ఏంజల్ హెల్ప్ తీసుకుంటున్నాం అంటే కాదు, ఇక్కడ కూడా ఉంటుంది కదా. రైట్. అయినప్పటికీ మేము ప్లాన్డ్ గానే ఉన్నాం, కానీ ఇబ్బందులు అయితే ఉన్నాయి అనే వాళ్ళే ఉన్నారు చాలా మంది కూడా. సో మనీ సమృద్ధిగా రావాలి, అబండెన్స్ తో ఉండాలి అని అనుకుంటే గనక ఎట్లా ఏదైనా మంచి రెమెడీ ఉందా? ముందు మనం చేయాల్సింది, మనం ఏమైనా అనవసరమైన ఖర్చులు పెడుతున్నామా అని చెప్పి 1-2 సార్లు ఎప్పటికప్పుడు మనని స్క్రీనింగ్ చేసుకోవడం అనమాట. చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి దైనందిన జీవితంలో పడి ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాము, కానీ అలా కాదు అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకొని ఆ ఖర్చును తగ్గించడం వల్ల చాలా లాభం పొందుతాం. ఎప్పుడు నేను చెప్పేది ఏదో ఒకటి. అలాగే డబ్బు నిలవడం లేదు, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంట్లో, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది, మాకు అసలు తెలుస్తోంది అని కూడా చెప్తారు కొంతమంది. ఎందుకంటే పూజలు అవి చేసుకుంటూ ఉంటారు కదా, ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేకుండా ఉంటుందండి, బాగా గొడవలు అవుతున్నాయి ఇంట్లో అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు నిజంగా అమ్మవారు నేను మీ వంటింట్లోనే ఉంటానని చెప్పడానికేమో ధాన్యలక్ష్మి అని పేరిచ్చారు అమ్మవారికి. మన ధాన్య భండాగారం అంతా కూడా మనం వంటింట్లో పెట్టుకుంటుంటాం కదా, వంటింట్లో మనం వాడే ప్రతి వస్తువు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కానివ్వు, నెగటివ్ ఎనర్జీస్ని దూరం చేయడానికి కానివ్వు మనకి చాలా ఉపయోగకరిస్తుంది పద్మిని. అయితే ఇందులో మనము తక్కువగా వాడేది పసుపచ్చ ఆవాలు. వాటిని మనం తెల్ల ఆవాలు అని కూడా అంటాం. తెల్ల ఆవాలు ఇస్ నథింగ్ బట్ ఎల్లో ఆవాలా? ఎల్లో ఆవాలు. ఓకే ఓకే. ఎల్లో కలర్వి తీసుకొచ్చుకోండి. అయితే ఈ ఆవాలు మనం ఇక్కడ వాడం కానివ్వు, అక్కడ నార్త్ ఇండియాలో సర్సోంకా తేల్ అని చెప్పి వాళ్ళు వంటకు కూడా అదే వాడతారు. అయితే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయరనమాట. అక్కడ వేడి చాలా అవసరం, చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆవ నూనె వాడితే కాస్త వేడి ఎక్కువగా పుడుతుందని వాళ్ళు కొంచెం ఒక 2-3 స్పూన్సే వేసుకుంటారు. మీరు ఎప్పుడన్నా చూడండి, నార్త్ ఇండియన్ వాళ్ళు చేసే కర్రీస్కి ఎక్కువగా నూనె అవసరం ఉండదు వాళ్ళకి, అంత గ్రేవీతో చేస్తారు కాబట్టి పైన ఇంకా నెయ్యి వేసేస్తూ ఉంటారు టేస్ట్ రావాలి అని చెప్పి. సో ఈ ఆయిల్ కొద్దిగా ఒక 2 స్పూన్స్ వేస్తే చాలు అనమాట. కాబట్టి అక్కడ తెల్ల ఆవాలు అక్కడ చాలా ఎక్కువగా విరివిగా వాడతారు. అయితే మనం ఇక్కడ ఇప్పుడు మనకు కూడా ఇక్కడ బాగా పూజా సామాగ్రిలో కానీ హోమాల్లో వాడతారు కదా, హోమాల్లో వాడతారు. ఎవరికి వాడతారు? బగళాముఖికి వాడతారు. శత్రునాశనము. అలాగే ఎవరన్నా మనల్ని చాలా ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, గొడవలు అవుతున్నాయి మనకి బాగా, ఏదో శక్తి మనల్ని ఇబ్బంది పెడుతోంది అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే, ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని చిన్నగా తీసుకొని ఒక 5 సార్లు తెల్ల ఆవాలు దాంట్లో వేసేసి మూట కట్టేసేసి లివింగ్ రూమ్ లో పెట్టండి. ఎలాంటి ఇబ్బంది మీ ఇంట్లోకి రాదు. ఒక డే పెట్టుకోండి, పౌర్ణిమనో లేకపోతే అమావాస్యో లేకపోతే ఇంకోటో పెట్టుకోండి. పౌర్ణిమ పెట్టుకుంటే బెటర్. లేదు అంటే ఈ ప్రక్రియ మనం మంగళవారం నాడు చేయాలి. ఎందుకంటే బగళ అమ్మవారికి మంగళవారం కానీ బుధవారం కూడా చాలా ఇష్టం ఆవిడకి. మీరు బుధవారం చేసుకోండి. మంగళవారం ఎప్పుడన్నా చెయ్యము, కొంతమంది మంగళవారం ఏ పని చేయరు కదా, అలాంటి వాళ్ళు బుధవారం కూడా చేసుకోవచ్చు. అలా చక్కగా మీరు చిన్న పొట్లిలాగా చేసుకోవచ్చు.
మీరు ఇలా ముడి కట్టడానికి రాదనుకోండి, చిన్నది నేను మీకు ఐడియా చెప్తాను చూడండి. చిన్నది తీసుకొని 5 సార్లు వేసేసి రబ్బర్ బ్యాండ్ చుట్టండి దాన్ని ఇట్లా తిప్పి, చక్కగా ముద్దగా ఉంటుంది. పోట్లీ ఆ, చిన్న బ్యాగ్. అక్కడ పెట్టేసేయండి, లివింగ్ రూమ్ లో పెట్టేసేయండి. అట్లా నెలకు ఒకసారి మార్చండి. దాన్ని ఏం చేయాలి పాతదాన్ని? పాతదాన్ని ఓపెన్ చేసేసి పక్షులకు వేసేసేయండి, ఉమ్. లేదంటే వాటర్ లో వేయచ్చు. ఉమ్. పాత బట్ట మాత్రం వాడకూడదు. ఆ బట్టని మామూలుగా తొక్కని జాగాలో వేసేసి మళ్ళీ కొత్తది యూస్ చేసుకోండి. అందుకనే చిన్నగా పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. ప్రతిసారి పెద్దగా బట్టను యూస్ చేయకుండా, వేస్ట్ చేయకుండా. సో అలా నెగటివ్ ఎనర్జీని తెల్లవాళ్ళు అట్లా రిమూవ్ చేస్తాయి. అంటే మనము ధూపం వేయడం మనలో చాలా మందికి అలవాటు. అంటే బొగ్గులు కొంచెం కాల్చుకొని, లేకపోతే ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిది. అలా ఆవు పిడకల మీద మీరు ధూపం వేసేటప్పుడు ఈ తెల్లవాళ్ళని కూడా కొంచెం గ్రైండ్ చేసుకోండి. ఈ ధూపం పొడిలో కలిపేసేసుకొని ఆ ధూపం వేస్తే అసలు ఎట్లాంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. చాలా ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. కొంతమందికి ఈ మధ్య కాలంలో మా ఇంట్లో సడన్ గా బ్యాడ్ స్మెల్ వస్తుందండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఉత్తిగా బట్టలు కాలిపోతాయి. ఎలా కాలుతాయి ఏంటనేది తెలీదు. మనం పూజ చేసుకునేటప్పుడు అగరబత్తి పడిందా, వంట చేసేటప్పుడు ఏదన్నా రవ్వ వచ్చింది, అవన్నీ ఏం గుర్తు ఉండవు. అలా ఏం జరగలేదండి, కానీ బట్ట మాత్రం కాలినట్టుగా కనపడుతోంది అని చెప్తారు. అలా నెగటివ్ ఎనర్జీస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఈ మధ్య 3-4 ఫోన్ చేశారు నాకు, ఇట్లా బట్టలు కాలుతాయని ఒకళ్ళు చెప్పారు. ఇంకొకళ్ళు మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందని చెప్పారు. అస్సలు బ్యాడ్ స్మెల్ రాగానే ఇమీడియట్ గా ధూపం పెట్టేసేయండి అని చెప్పాను. ధూపం మీకు పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే అగరబత్తులు వెలిగించేసేయండి. బ్యాడ్ స్మెల్ అన్నప్పుడు మీకు డౌట్ వచ్చినప్పుడు అగరబత్తి వెలిగించేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వెళ్ళిపోతుంది. మంచి సువాసన అంటే భయం నెగటివ్ ఎనర్జీస్ కి. అలాగే ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో, లవంగాలు, తెల్ల ఆవాలు, ఎలాచీలు, దాల్చిన చెక్క, ఇవంటే కూడా భయం అనమాట. సో అందులో మనం ధూపంలో ఈ తెల్ల ఆవాలు కూడా వేసుకోండి. అలాగే ఇంటి బయట నెలకొకసారి తెల్ల ఆవాలు ఇలా పట్టుకొని గుమ్మానికి ఇట్లా దిష్టి తీసేసేయండి. ఇటువైపు అటువైపు దిష్టి ఎలా తీస్తారో తీసేసి అవి ఒకసారి కిందకి వెళ్ళిపోయి ఎక్కడన్నా డస్ట్ లో వేసేసి మీరు వచ్చేటప్పుడే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అనేది చేయండి. చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అని అంటే కింద కాళ్ళు కడుక్కొని ఉండడానికి మోటర్ వేయమని చెప్పండి. కొంచెం మోటర్ అయ్యి బాబు మేము కాళ్ళు కడుక్కుంటాము, లేదా ఒక చెంబుతో నీళ్ళు ఇవ్వవు అంటే కూడా ఇస్తారు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ కడుక్కోవచ్చు. దిష్టి తీసిన తర్వాత మాత్రం కిందే కడుక్కొని వెళ్ళాలన్నమాట. ఎలాంటి నరదృష్టి ఉన్నా కూడా పోతుంది ఈ తెల్ల ఆవాలతో. అద్భుతం. మీరు ఇంకోటి ఏంటంటే హారతి చెట్ట కర్పూరం ఉంటుంది కదా, మీరు మామూలుగా అట్లా పొగ వేయడానికి మా ఇంట్లో ఒప్పుకోరు అనే భయం ఉంటే గనక గబగబా వేసేయాలి, ఫాస్ట్ గా వేసేయాలి. పొగ అంతా ఉంటే కూడా తిడతారు అనే వాళ్ళు కూడా ఉన్నారు, పడని వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే కర్పూరాన్ని కొంచెం పొడి చేసేసుకొని ఈ తెల్లవాళ్ళు కర్పూరం వెలిగించిన తర్వాత ఈ తెల్లవాళ్ళు దాంట్లో వేసేసి తిప్పేసేయండి చక్కగా. అలా కూడా చేసుకోవచ్చు. అలా కూడా పొగేం రాదు, మంటే కాబట్టి అది అలా కూడా చేసుకోవచ్చు. మీకు చూడండి నెగటివ్ ఎనర్జీ ఉంటే గనక ఆవాలు చిట్పట్లాడుతూ ఉంటాయి. అమ్మో అమ్మ బాబాయ్, అదొక సంకేతం. చాలా చిట్పట్లాడుతూ ఉంటాయి. అంటే మీరు బాగా వేడయిన తర్వాత మనము పోపేసామనుకో ఆవాల్లో చిందుతాయి, ఇట్లా పట్ మన పేలుతాయి. అట్లా డైరెక్ట్ గా మనం అగ్నిలో వేసినప్పుడు ఆహుతే అవుతాయి జనరల్ గా చెప్పాలంటే. ఎందుకంటే నేను హోమం అవి చేస్తా కాబట్టి చెప్తున్నా. కొంతమందికి చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా పట్పట్ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే శత్రువులు చాలా ఇబ్బంది పెడుతున్నారు అనుకో, మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు నేను హనుమాన్ బగడాముఖి హోమం చేయిస్తాను అనమాట. చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఒక 2-3 రోజుల్లోనే ఫీల్ అవుతాం, అరే చాలా బాగా జరిగింది అని చెప్పి. అలాగే శత్రువు ఏదో వాడు ఇదైపోవాలనో వాడు పాడైపోవాలనో ఆ మాట కూడా నేను అనకుండా అన్నాను అనమాట. అలా అనుకో, మన నుంచి మన ఆలోచనల నుంచి దూరం అయిపోవాలి, మన దారిలోకి రావద్దు, అసలు మనం ఉన్నామన్న గుర్తు తనకు ఉండద్దు. అది హోమ సంకల్పం అనమాట. అంతే నెమ్మదిగా విడిపోతారు, అసలు ఏమాత్రం గొడవ లేకుండా. కొంతమంది ఉంటారు చుట్టూ చాలా క్లోజ్ గా ఉంటారు, మీకు ఎందుకు ఇది చేయిస్తారన్న దానికి కూడా రీజన్ చెప్పాలి. చాలా క్లోజ్ గా ఉండాలి అనుకో, ఆఫీస్లో ఎప్పుడన్నా ఒక జంట లేడీ అనుకో, చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఏదైనా పంచుకుంటాము, చెప్తాం విషయాలు. ఏదైనా గొడవ వచ్చింది అనుకో, నువ్వు ఆ రోజు మీ వాళ్ళ గురించి చెప్పావు కదా, బ్లాక్ మెయిలింగ్ వచ్చి చెప్తానంటారు.
ఉంటుంది ఇట్లా ఈ బ్లాక్ మెయిలింగ్ చాలా అటు మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం మాత్రం తప్పకుండా నేను హనుమాన్ బగళంకి చేయిస్తాను. వాళ్ళకి చెప్తాను ఇది చేసుకోండి చాలా బాగుంటుంది అని చెప్పి. కాబట్టి ఎవరైనా అలాంటి ఇబ్బందులు పడితే కనుక ఈ తెల్ల ఆవాలతో అంత రిజల్ట్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్. డెఫినెట్ గా అవి చేసుకుని నెగటివ్ ఎనర్జీస్ ని పోగొట్టుకుంటే ఆబ్వియస్ గా పాజిటివ్ అనేది మన వైపుకి వస్తుంది. ఆ. మనకి కూడా ఇబ్బంది అనేది తొలగుతుంది. అంతే కదా? తొలుగుతుంది. ఉమ్. ఏంటంటే నెగటివ్ ఎనర్జీస్ ని స్తంభింపజేస్తుంది, అసలు రానివ్వదు అనమాట లోపలికి. ఇంకా దానివల్ల ఏమవుతుంది, మనకి ఏదైనా డబ్బు వచ్చే చోట ఎక్కడైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా కూడా రిమూవ్ అవుతాయి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ మార్గాన్ని వినియోగించుకున్నట్టు శత్రుగా. నమస్తే. నమస్తే.